జై భీమ్, జై భీమ్, జై భీమ్. వేదికని అలంకరించిన పెద్దలు మరియు మా తిమ్మాపూర్ మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన గ్రామస్తులందరికీ, ముఖ్యంగా అంబేద్కర్ యువజన సంఘం ఇంత అంగరంగ వైభవంగా విగ్రహావిష్కరణ చేసిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. వాళ్ళు నాకు దాదాపు నెల నుంచి వాళ్ళు నాకు కాంటాక్ట్లోనే ఉన్నారు. ఈ ప్రోగ్రామ్స్ మేము డిస్కస్ చేస్తూనే ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. మీ అందరి మధ్యలో ఇవాళ వచ్చేసి బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ మీ అందరి మధ్యలో చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటిదాకా కూడా పిల్లలు ఒక పాటలో డ్యాన్స్ చేశారు. నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, మహిళలకు ముఖ్యంగా. ఆ పాటలో మీకు ఏం అర్థమైందమ్మా? పిల్లలు దాంట్లో పర్ఫామ్ చేసిండ్రు కదా, ఆడిరు కదా, ఆ పాటలో ఏం అర్థమైంది చెప్పగలుగుతారా? నేను చెప్తాను. నిరుపేద కుటుంబం జన్మించాడు, ఎన్నో అవమానాలు చూశాడు, కానీ ఆయనకు ఆయుధం ఏమైంది చెప్పండి? ఆయనకు ఏమైంది ఆయుధం? ఆయనకి ఏం పైకి తీసుకొచ్చింది చెప్పండి? ఏం ఆయుధం? అతని చదువు. అతని చదువు ఎంత చదివిండంటే రాజ్యాంగాన్ని నిర్మించే అంత చదువు చదివిండు. మన రాజ్యాంగం నిర్మించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంత చదువు చదివిండు. నేను మీకు అదే అంటున్నా, అక్క చెల్లెలు అందరు కూడా అంటున్నాను. నేను అంబేద్కర్ గారి గురించి వక్తలు చాలా మంది చాలా చెప్పిండ్రు. కుల నిర్మూలన కోసం ఎట్లా కొట్లాడిండు ఏదంటే, ఆయన ఆశయాలు మనం విగ్రహము ఆవిష్కారం చేసుకున్నాం, అది ఎంత అవసరమో ఆయన ఆశయాలను కూడా మనం అంత ముందుకు తీసుకోవాలి. నేను మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పిల్లల్ని మంచిగా చదివించండి, వాళ్ళకి రెక్కలు ఇవ్వండి. ఆయన ఆశయాలు అవే. బాల్య వివాహాలు చేయకండి, వాళ్ళని మంచిగా చదివించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన తిమ్మాపూర్ గ్రామస్తులందరికీ కూడా శిరస్సు వంచి నేను ధన్యవాదాలు చెప్తాను. జై భీమ్, జై భీమ్.